ఎక్సలెంట్ సార్ సినిమా. ఏంటి ఏం బాగా నచ్చింది చెప్పండి సార్. ఈరోజు నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు విలనో ఎవరు హీరో అందరికీ తెలిసిపోయింది. ఈరోజు విలన్ ఎవరో హీరో ఎవరో ఈ సినిమా చూస్తే తప్పనిసరి తెలిపింది. అనకూడదు. మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ రోజు ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని కష్టాలు పట్టి పార్టీని స్థాపించి ఈరోజు ప్రజల్లో మంచి మన్నన పొందాడో నిజంగా చెప్తున్నాను. ఈరోజు ఈ సినిమాలో యాత్ర సినిమాలో తూత తప్పకుండా కరెక్ట్గా చూపించారు సార్ సినిమాలో. ఈరోజు ఎక్సలెంట్. నిజంగా చెప్తున్నానండి. ఆయనకి పడే కష్టాలు, తండ్రి చనిపోతే ఆయనకి ఓదార్చకుండా ఈయన 10 ప్రజలకు వెళ్ళి ఓదార్పు చేయడం నిజంగా చాలా చాలా సూపర్ సినిమా. అయితే మాత్రం సినిమా సంగతి వదిలేండి, ఇది నిజ జీవితం. నిజ జీవితంలో జగన్ ఎదుర్కొనే కష్టాలు ఈ సినిమాలో చూపించారు. ఒక్కసారి మీరు జగన్ గారి మీద ఉన్న ప్రధాన ఆరోపణ రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత అందరితో బలవంతంగా సంతకాలు పెట్టించారనేది ప్రధాన ఆరోపణ. నిజంగా అలాంటి సీన్లు ఇందులో ఉన్నాయంటారా? సార్ ఒక క్వశ్చన్ చెప్పండి రా. ప్రజలు ఎన్నుకుంటేనే ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఎమ్మెల్యే కూడా తెలుసు వాళ్ళకి ఇది వాళ్ళు సొంతంగా పెట్టింది కాదు సార్, ప్రజల నుంచి వచ్చిన ఇది వాళ్ళకు కూడా ఉంది తెలుసు. జగన్కి సంతకం పెడితే ఆయన సీఎం అవుతున్న వాళ్ళకు కూడా పెద్ద నమ్మకం మీకు తెలుసు కదా. ప్రజల విషయంలో ఎమ్మెల్యే విషయంలో తూచా రియల్గా కూడా జగన్కి సంతకం పెట్టారు. ఈరోజు తెచ్చుకుంది అనుకోవచ్చా? కార్యకర్తల కోసమా, నిజంగా సినిమా ప్రేక్షకుల కోసం అంటే ఏం చెప్తారు సార్? సినిమా అయితే మాత్రం మా జగన్ గురించి రియల్గా చూపించారు. సినిమా రియల్ స్టోరీ జగన్ది. టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అందరూ వచ్చి చూడవచ్చు మూవీని సార్. వైసీపీ వాళ్ళ కోసమా? మీకు ఇందాక చెప్పాను మా జగన్ అన్న హీరో, మిగతా వాళ్ళు విలన్స్. మూవీ సూపర్ సార్, చాలా చాలా బాగుంది. ఇది అంటే వైఎస్ఆర్ గారు బయోపిక్ మూవీ అయితే ఎక్సలెంట్. జగన్ గారు చెప్పిన నినాదం వై నాట్ 175 ఈ మూవీ చూసిన తర్వాత ప్రతిపక్షం వాళ్ళకి మాత్రం గుండెల్లో హడలు పుడుతుంది. ఎందుకంటే జగన్ గారు ఎన్ని కష్టాలు పడ్డారు, కాంగ్రెస్ హయాంలోని ఎన్ని ఇబ్బందులు, కాంగ్రెస్ అండ్ టీడీపీ జగన్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టింది అన్నది ఈ మూవీ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది సార్.